మాకు కావలసింది సమర్పణ కలిగిన వాళ్ళు, స్వార్థలో అవమానం కలిగిన, కష్టం కలిగిన, నష్టం కలిగిన అనుభవించేవాడు కావాలి, భరించేవాడు కావాలి. ఇదొక ఓపెన్ ప్రకటన. ఇది ప్రియులారా, ఇదొక ఓపెన్ ప్రకటన. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదా? ఈ సన్యాసి సేవ నేను చేయలేనా? ఈరోజు బయట చేసేటువంటి సన్యాసి పరిచర్య నేను చేయలేనా? ఎందుకు ఈరోజు ప్రియులారా దేవుని పనిని ఇలాగే ఎన్నుకున్నామంటే ఇది దేవుని సత్యం, ఇది దేవుని యొక్క పని విధానం. ఇది ఒక దేవుని యొక్క పని విధానం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు అన్నాడు, ప్రియులారా మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో అది అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం. దేవుని బిడ్డలారా, నేను పిచ్చోని కాదు, నాతో వస్తున్న 40-50 మంది పిచ్చోళ్ళు కాదు. మేము చదువుకునేటప్పుడు ఒక సుమతి శతకం ఉండేది, తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. ఈరోజు మీరు అనుకుంటున్నారు మమ్మల్ని తప్పించుకొని తిరిగి మేము చాలా ధన్యులమయ్యామని. నీ సంగతి నా సంగతి ఈరోజు కాదు, ఒక రోజు ఉంది చూసేది. మేమేమీ దాచుకోవట్లేదు. మాకు ఈ సంఘంలో ఎవరు ఇష్టమైన వాళ్ళు లేరు, ప్రియమైన వాళ్ళు లేరు. నేను ఏది మాట్లాడినా అందరికి వినపడేటట్టుగా మాట్లాడతాను. ఈ రోజు వరకు నాకు 3 సంఘాలలో అతి ప్రాముఖ్యమైన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. మీరు చూడండి, ప్రతి సంఘంలో సేవకుడికి అతి ప్రాముఖ్యమైన వాళ్ళు ఉంటారు, కొన్ని అతి ప్రాముఖ్యమైన కుటుంబాలు ఉంటాయి, కొన్ని అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రియులార వ్యవహారాలు ఉంటాయి. ధైర్యంగా దేవుని సన్నిధానంలో ఉండి చెప్తున్నాను, ఈ సంఘంలో అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాను, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రత్యేకతను ఇస్తున్నాను. మీరెంత ధనవంతులైనా, మీరెంత ఆటగాళ్ళైనా, పాటగాళ్ళైనా, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పరమందున్న దేవుడి పరిచయను చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సంఘానికి ఈ భూమి మీద జరిగిన నష్టాలు చాలు, అవమానాలు చాలు, ఇబ్బందులు చాలు. మళ్ళీ మన తరములో కూడా అటువంటివి రిపీట్ కాకూడదని సాధ్యమైనంత వరకు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏది వాక్యమో, ఏది సత్యమో ప్రియులారా, దాని ప్రకారంగా మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. మీరు కూడా చాలా నన్ను భరిస్తున్నారు, మీరు కూడా నన్ను చాలా ఓర్చుకుంటున్నారు, మీరు కూడా నన్ను చాలా సహించటం వల్లనే ఈ పట్టణంలో ఈ పరిచర్యను 21వ సంవత్సరం 22వ వార్షికోత్సవంలోకి ఈ సేవను మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, ఈ సంఘం ఇటు వెళ్తుంది, ఈ పరిచర్య ఇటు వెళ్తుంది, దేని కొరకు పోరాడుతుంది. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నేను ఇక్కడైతేనే కనపడతాను, బజార్లలో సులో పట్టుకుని పిచ్చోళ్ళలాగా తిరగను అంటే కుదరదు. నువ్వు ఇక్కడ పాడినా పాడకపోయినా, ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, నీ స్థానాన్ని దేవుడు ఎక్కడ కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన సిలువనెత్తుకొని అన్యజనుల మధ్య ఒక వెలుగుగా, ప్రకాశమానంగా నువ్వు ఉండాలని నీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ కెమెరాల మీద ఆధారపడి, యూట్యూబ్ల మీద ఆధారపడేవాడు ప్రియులారా, వాడు భక్తుడు కాదు, విశ్వాసి కాదు. ఇది కాదు నీ జీవితాన్ని డిసైడ్ చేసేది. అన్యజనుల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులలో ప్రభు కొరకు సిలువనెత్తేవాడు ఇప్పుడు దేవుడికి కావాలి. దేవుడు వాళ్ళ కొరకు కనిపెడుతున్నాడు ప్రేమికుడు దేవుడు.